నమస్కారం స్వామి. నమస్తే. శుభం. మీరు మనం మాట్లాడుకునే చర్చల్లో ఒక ప్రధానమైన విషయం, ఒకటి ఆసక్తికరమైన విషయం నేను గమనించా. ఈ భూమండలం మీద మహాభారత కాలంలో 6 లక్షల వరి విత్తనాలు ఉన్నాయని పాలేకర్ గారు చెప్పారు. కొన్ని గ్రంథాల్లో కూడా ఉన్నాయి. అవి మీరు ఒక మాట అన్నారు, ఏ ప్రాంతంలో ఎవరు పుట్టారో ఆ ప్రాంతం వాళ్ళు అది తినాలి అని. ఇది పాలేకర్ గారు కూడా చెప్పారు. కాకపోతే కొన్ని రకాల విత్తనాలు మనం అంతరించిపోయినాయి, మన దగ్గర ఉన్నవి పాతకాలం విత్తనాలు, అక్కుళ్ళు అనేవి, అలాంటివి కొన్ని కాకిరెక్కలు, కృష్ణ కాటుకులు అనేవి మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఒకప్పుడు ఉన్నవి. ఒక 70-80 ఏళ్ళ క్రితం చూసుకుంటే ఎవరికి సంతానం లేమితో బాధపడ్డ వాళ్ళు కానీ ఆ రోజుల్లో, లేకపోతే కోతలు కోసి పిల్లని బయటికి తీయటం కానీ గర్భిణీలకి జరగలేదు ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ సమస్య రావటానికి ఇలాంటి దేశీయ విత్తనాలు మన దగ్గర పుట్టి పెరిగినవి అంతరించిపోవటానికి అది ప్రధానమైన కారణం అని ఈ క్రమంలో హైబ్రిడ్ విత్తనాలు సైంటిస్టులు తయారు చేశారు. కాబట్టి ఇప్పుడు మనకి ఏ ప్రాణికి కోతలు కోస్తే ఇట్లా ఒక ఆవుకు కానీ ఒక పక్షికి కానీ, మనిషికి మాత్రమే అది జరుగుతుంది. ఇది ఎలా అభివృద్ధి, ఇది డెవలప్మెంట్ కింద ఎలా చూపిస్తున్నారు? ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి సాయిల్స్ అంటే భూమి యొక్క నేల యొక్క శక్తి అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా శక్తి కేంద్రాలుగా ఉత్పన్నమై ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భూమండలం మీద ఉన్నటువంటి అనేక దేశాల్లో ఉన్నటువంటి సాయిల్స్ అన్నీ కలిపి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైనటువంటి సాయిల్ ఉంటే, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని రకాల సాయిల్స్ ఒక భారతదేశంలోనే ఉన్నాయి. అందుకు ప్రాంతాన్ని బట్టి అది డివిజన్ చేయబడింది అనమాట. అందుకే భరత మాత అంటారు. ఇంకే దేశాన్ని తల్లి అనరు. తల్లి ఎంతమంది బిడ్డలనైనా ఉత్పన్నం చేయగలదు. అలాగే ఈ భూమి అనేటటువంటి ఒక గోళానికి సైంటిస్టులు చెప్పినట్టు దానికి ఆరిజిన్ ఏదైనా ఉంటే, అంటే మూలకమైనటువంటి శక్తి కేంద్రం ఏదైనా ఉంటే అది భారతదేశం. ఎందుచేత అంటే అన్ని రకాలైనటువంటి సాయిల్స్, అన్ని రకాలైనటువంటి జలవనరులు, అన్ని రకాలైనటువంటి వాతావరణాలు, ముఖ్యంగా ఇక ఏ దేశానికి లేనటువంటి ఋతుక్రమం అనేది ఈ భూమికి ఉన్నది. భారతదేశానికే మాత్రం ఉంది. మిగతా అమెరికా కానీ మిగతా దేశాలు ఏవేటికి లేదు. అవన్నీ భౌతిక సంపన్న దేశాలేమో కానీ భారతదేశం ఆధ్యాత్మిక సంపన్న దేశం. అంటే ఒక స్త్రీకి క్రమం తప్పకుండా వెళితే ఆ స్త్రీ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అవుతుంది. ఋతుక్రమం సరిగ్గా సైకిల్ 29 నుంచి 30 రోజుల్లో సైకిల్ వచ్చేసింది అనుకోండి, ఎంతమంది బిడ్డలను కన్నా సునాయాసంగా కంటుంది. ఈ ఆపరేషన్లు, ఈ సిజేరియన్స్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయని అడుగుతున్నారు కదా. అవునండి. ముందు ఋతుక్రమం సరిగా లేదు. అండ్ దానికి ఆహారం దానికి లింక్ చేయబోతున్నాను. మీరు ఇప్పుడు ఈ భూమి అనేటటువంటిది భూమాత అంటే స్త్రీతో పోల్చు. భూమాత సంతానమే ఇప్పుడు ఈ స్త్రీ సంతానం కానీ పురుషులు కానీ ఆ భూమి నుంచి ఉత్పత్తి అయినటువంటి ప్రోడక్టే కదా మనం కూడా. కాబట్టి భూమాతకి ఈ మాతకి సంబంధం ఉన్నది. భూమాతలో సైకిల్ సరిగ్గా లేకపోతే, అంటే భూమాతకి ఋతుక్రమం సరిగ్గా లేకపోతే, ఈ ఋతుక్రమం సరిగా లేనటువంటి పంట పెంట అవుతుంది. భూమాతకు అనేటటువంటి సంతానం ఏదైతే ఉందో అదే మీరు చెప్పేటువంటి ఈ పంటలన్నీ కూడా. భూమాతకు ఋతుక్రమం ఏమిటి? సైకిల్ సరిగా ఉండాలి. అంటే చూడండి, 3 కాలాలు వసంత ఋతువు, అది కోకిల కుయ్యాలి. కోకిల కూత వినపడుతుంది కదా. కోకిల కూత ఇట్స్ ఏ సౌండ్ ట్రీట్మెంట్.
ultrasound treatment to the వా entire nature. It gives that it soothes each and every molecule and improves the energy in each and every molecule in this universe. కోకిల కోత ఆగిపోయింది అంటే మాలిక్యూల్స్లో డెవలప్మెంట్ ఆగిపోతుంది. అలాగే శబ్ద స్పర్శ రూప రస గంధాదులని ప్రకృతి యొక్క గుణాలు. ఈ గుణాలు ఐదింటిని కూడా సైకిల్లో స్టిమ్యులేట్ చేసుకుంటూ తీసుకొస్తాయి ప్రకృతి. అందుకు వసంత ఋతువు మొదలైన తర్వాత కోకిల గానం మొదలవుతుంది. ఎంత స్వీట్గా ఉంటుంది చూడండి. తెలంగాణలో నెమలి కోతలు వినపడుతుంటాయి. తెలంగాణం వేరు, తెలుగు గానం వేరు, అలాగే రాయల గానం వేరు. ఇలాగా ఆయా ప్రదేశాల్లో ఆయా శబ్దాన్ని ఇంపోజ్ చేయడం అనేది ఇది సైంటిస్టులు తెలుసుకోవడానికి 1000 సంవత్సరాలు పట్టచ్చు. ఇది సైంటిస్ట్ మాట. సైంటిస్ట్ ఎంత లోతైన పరిశీలన, మూలాల్లోకి వెళ్ళి పరిశీలన చేస్తాడు ప్రతి విషయాన్ని. ఈ ప్రకృతి అన్నిటిలోనూ ఎవరి పాత్ర వాళ్ళకు ఉన్నది. మనం అనుకుంటున్నాం మొక్కలన్నీ కొట్టేసి చదును చేసి ఇల్లు కట్టేస్తుంది, అడవులన్నీ తీసేసి పంట పొలాలు చేసేస్తుంది. అడవి తీస్తే పండేది పంట కాదు, పెంట. అడవి అనేది సహజ సిద్ధమైనటువంటి పంట. అందుకు అడవి అనగానే అది పిచ్చి మొక్క అనుకోకండి, అవన్నీ ఔషధులు. ఈ ఔషధులకి పైన ఉన్నటువంటి గ్రహాలకి కనెక్షన్ ఉంటుంది. పైన ఉన్నటువంటి గ్రహం, ఒక గ్రహం యొక్క శక్తి ఒక ఔషధిగా మారుతుంది. ఔషధాలకి గ్రహణానికి గ్రహాలకి లింక్ ఉంది. ఈ ఈ ఇక్కడ ఉన్నటువంటి పిచ్చి మొక్కలో అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ స్టోర్ అవుతుంది. ఈ స్టోరు మళ్ళీ దానికి లింక్ అవుతుంది. ఇది ఒక సైకిల్ అవ్వడానికి ఒక యాంటీనాలా పనిచేస్తుంది. అప్పుడు ప్రకృతిలో సైకిల్ అనేది సరవుతుంది. మీరు అడవులను డిస్టర్బ్ చేసిన, ఎలకలను పూర్తిగా చంపేసిన, దోమలను పూర్తిగా చంపేసిన, చీమలను చంపేసిన, పాములను చంపేసిన ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుంది. అలాగని పాములు పెంచేయండి, ఎలకలను పెంచేయండి, దోమలు పెంచేయండి అని చెప్పట్లా. మీరు దాన్ని చంపకుండా ఉంటే ఎంత ఉండాలో అంత బ్యాలెన్స్లో ఉంటాయి. పాము తింటాక ముంగేసి ఉంటుంది. నేచురల్ అది ఎకలాజికల్ బ్యాలెన్సింగ్ అనేది ఒకదానికొకటి ఎప్పుడూ ఉంటుంది.